హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంశలక్కి అఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే పద్మనాభం టెంపుల్కి వెళ్ళబోతున్నాను. రోహిత్ని అయితే రమ్మంటున్నాను, తను నేను రాను, అది చాలా లాంగ్, అది ఇదని చాలా యాక్టింగ్ చేస్తున్నాను అనమాట రమ్మంటుంటే. కానీ నేను వెళ్తున్నాను, వెళ్ళి అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి అనేసి వెళ్ళి దండం పెట్టుకుంటున్నమాట. ఈ రోజు అయితే వెళ్తున్నాను. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏటో మరి చూడాలి. నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను, ఎందుకంటే మరి టెంపుల్కి కదా మరి అంతగా రెడీ అయితే బాగోదని చెప్పేసి ఏటీ లేదు, జస్ట్ పౌడర్ రాసుకుని బొట్టు ఒకటి పెట్టుకున్నాను అంతే. చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అది చాలా లాంగ్ మాట. రోహిత్ని రమ్మంటే ఒక్కదాన్ని కదా రావచ్చు కదా అంటే వద్దు వెళ్ళు ఎలాగో ఒకలాగా అది ఇది అని చెప్తున్నాడు మాట. డబ్బులు అయితే ఇచ్చాడు వెళ్ళమని, కానీ ఆ మనిషి మాత్రం రావట్లే. డబ్బులు ఇచ్చి చేర్చుకుంటాను, వస్తాను కదా నాకు హ్యాపీగా ఉంటుంది, కానీ తను రాను అంటున్నాడు. సరేలేను మరి ఏం చేస్తాం, వెళ్తాను. వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో ఏటో చూసి మీకు చెప్తాను, ఓకే? అప్పుడు దాకా చూడండి విలేజ్ అయితే ఎలాగో ఉందో, చాలా బాగుంది కదా క్లైమేట్ గట్ట. ఇప్పుడు అదిగో కొండ కనబడింది కదా, మేము ఆ కొండ దగ్గరికే వెళ్తాం అన్నమాట. అదిగో ఇప్పుడైతే రోహిత్ వాళ్ళ అక్కల ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ అక్కలు మమ్మల్ని పిలిచారు. ఇప్పుడు వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళి అప్పుడు అలాగా కొండ మొత్తం ఎక్కుతాం అన్నమాట. ఎక్కాక అప్పుడు చూడాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో గైస్ మేమైతే పద్మనాభం వెళ్తున్నాం. అక్కడ చూడండి బస్సు అయిపోయింది, బస్సు అయితే కదలట్లేదు. గిటిపక్క అయితే చూడండి మా అన్నగాడు ఏం చేస్తున్నాడు. హలో బ్రో, హలో పోసుకుంటున్నాడు. సో గైస్ నేను ఇప్పుడు పద్మనాభం వచ్చాను పండగ అని. అనుసూయకి వస్తుందని తెలియదు. నేను రానని చెప్పాను. ఇప్పుడు అనుసూయ దగ్గరికి వస్తున్నాను. మరి తను ఎలా ఫీల్ అయితే చూద్దాం. అంతకుముందు మనం అనుసూయని చూసే బదులు మామూలు చూసేద్దాం. నన్ను తీసుకెళ్ళా బాబా. ఇదిగోండి, హాయ్ చెప్పు మన వాళ్ళకి అందరికి. హాయ్ చెప్పే. అది హాయ్ చెప్తాను, మూడు బాగట్లేదు. ఇందాల నుంచి నడుస్తూ 5 కిలోమీటర్లు నడుస్తూ ఇక లాస్ట్కి వెళ్ళి వచ్చాం. అనుసకి తెలీదు వస్తున్నట్టు. వాయిస్ నేను దగ్గర పెట్టి చెప్తాను. అనుసకి తెలియదు వస్తున్నట్టు. అప్పుడు తను చూసి ఎలా ఫీల్ అవుతుంది ఏటో పిలుస్తాను, ఆగండి. క్యాంప్ తిప్పుతాను, ఆగండి. అనుసా లే, అనుసా పిలిస్తే దిష్టి మాకుందని వచ్చా బేటే. లే నిన్ను దిష్టికి వెళ్ళలేదా బాబు? దిష్టికి మా చెల్లి దిష్టికి వచ్చేస్తున్నావు. ఇదిగోండి పొంగిపోతుంది వచ్చానని. నీకు విషయం తెలుసా? ఈ రోజు నా ఫ్యాన్స్ ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడే చెప్తుంది అనుస, ఇప్పుడు చెప్పింది ఇప్పటికి 3 తీసుకున్నారు. 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి అక్కడ కొండ మీద, ఒక అమ్మాయి. పోన్లే పద ఆగు. క్యాంప్ తిప్పడానికి కింద లేదు, తిప్పడానికి కాదు, మళ్ళీ ఆపేసి మళ్ళీ వచ్చాననేసి మురిసిపోతుంది. ఎంత ముక్కుంది బాబు, వర్షం పడుతుంది. పైకి పద బాబు. దగ్గర యాక్టింగ్ చేయగా నెమ్మదిగా గుర్తొస్తుంది. చలిపెట్టి గుర్తొస్తుంది. సరేలే, నెమ్మదిగా ఎక్కువ మెట్లు మాత్రం. నా బేబే కాదు, అలసలు చేయక పడిపోగలం. నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నడిచే రోజు అయిందా బాగా? ప్రతిదానికి అందుకే యాక్టింగ్ చేయకూడదు అంటారు. తిన్నాడు బాగా, నా దగ్గర యాక్టింగ్ చేసి ఇప్పుడు దాకా. ఇప్పుడు తిన్నాడు. సేమ్ నాకు కూడా కాదు రమ్య. ఎక్కడ ఉన్నావునా?
ఇందాక గంట నుంచి టాయిలెట్ అవ్వకుండా అక్కడే వీడియో తీయాలా తీసుకుంటాడంట తీసుకోమంటే ఇటు అలాగన్నా కోడి బొర్ర వేసుకొని ఇప్పుడే తెలిసాను వాన్లో. నేనే తడిసాను దాకా. నువ్వు వాన్లో తెలిసి నేను అమ్మాయి అయితే వాన్లో తెలిసాను. తుఫాన్ రామరామా లేదు అర్జెంట్ వచ్చేసి తీయాలి వీడియో. పర్లేదు ఉండే చేస్తాను. చీకటిగా ఉంది కన్నా కనబడట్లేదు. లైట్ ఆన్ చే మళ్ళీ ఇంకో ఇదే మళ్ళీ ఇంట్రెస్ట్ గా సందర్భం అంతా చేస్తాం. ప్యాంట్ కలిసారని గింజకు పెద్ద గొప్ప అయిపోతుంది. గొప్ప అయిపోతున్నాను. అయితే నన్ను 4 మంది అమ్మాయిలు కలిసారు. థ్యాంక్ యూ. గడ్జెట్ వస్తుంది. ఆమె బాగుంది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. ఇంకా చేస్తారు కదా మొక్క ఇంట్రెస్టింగ్. అందుకని బాయ్. ఆపేద్దునైతే బాయ్ బాయ్. అనుసని వాళ్ళ ఫ్యాన్స్ కలడానికి వచ్చారంట. ఊరికి తెగ మురిసిపోతుంది. అలా వస్తే నువ్వేమేం మాట్లాడుతున్నాను మధ్యలోనే. ఆగే తెగ మురిసిపోతుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు వచ్చారంట. ఆగండి అది రావట్లేదు చూపిస్తా. ఏది మరిసిపా మరిసిపా. చూడండి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు ఎవరు లేకలే. ఫస్ట్ నేనే లేసాను. మేడపైకి వచ్చాను. చూడండి కొండంతా ఎలాగుందో మంచుతోటి. బాబోయ్ చాలా చల్లగా ఉంది. నాకైతే చలిసేస్తుంది. కానీ మీకోసం మీకు చూపిద్దామని వచ్చాను. అదిగోండి రోహిత్ వాళ్ళ అక్కలు కూడా వచ్చారు పైకి. వాళ్ళు లేపారు మాట ఒక్కదాన్ని అనేసి. చాలా బాగుంది. చూడండి కొండంతా కప్పేసింది మంచు మొత్తం. బాబా చలిసేస్తుంది బాబోయ్. ఏడ్చేలా అర్థం కావట్లే. కిందకి వెళ్దామంటే అందరు బొబ్బు ఉన్నారన్నమాట. మేమే ఇలా పైకి వచ్చాము. చూడండి కొండ అంతా ఎలాగుందో. నేను నా కొండ ఎక్కాను తెలుసా కష్టపడి. రోహిత్ కోసం మీకోసం కూడా చాలా కష్టపడి ఎక్కాను. అందరూ బయట ఊసులా ఆడుతున్నారు. చూడండి అందరు ఏడ్చేదారు. ఖాళీగా ఉన్నారు. ఊసులా ఆడుకుంటున్నారు. ఆకలి అవుతుంది. అరగంట అవుతుంది టిఫిన్కి పంపించి. ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. ఇంకా రాలేదు ఎవరున్నా. చూడండి మంచి అలాగుందా. ఏది ఎప్పుడు పంపించామే నీకు ఇప్పుడు వచ్చావు. అవేంటి అట్లున్నాయి పొట్టలు. అది టిఫినేనా? ఇది చూడండి ఎలాగుందో. సాంబార్ పట్ల ఉంది. గొప్ప గిచ్చలుగా ఉంది. ఎక్కడైతే ఎలా కట్టారు? చూపించే పందంపల్లితో బ్రష్ ఆడుతున్నాడు మాట. చెప్పు. కరివేపాకు ధనియా. సరే గైస్ తినేసాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నా. గైస్ మేమైతే ఇదిగోండి వైజాగ్ వచ్చేస్తున్నాము. ఎంజాయ్ చేసాం కదా బాగా అలసిపోయాం మాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ వస్తాం అనుకోండి సగం దూరం. ఇదిగో వైజాగ్ వచ్చేస్తున్నాము. వచ్చేసి ఇంట్లో చక్క పడుకుంటున్నాం. బాగా అలసిపోయాం అనమాట. బాయ్ బాయ్.